హాయ్ ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే మీ మొబైల్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం సాధారణంగా మన మొబైల్కి వాల్పేపర్ అనేది సెట్ చేసుకోవాలంటే గూగుల్లో లేకపోతే వేరే సైట్లలో వెతికి వాటిని డౌన్లోడ్ చేసుకొని అవి మొబైల్కి సెట్ కాకపోతే వాటిని క్రాప్ చేయడం అలాగా చేసేసుకొని మన మొబైల్కి సెట్ చేసుకుంటాము. సో అందులో కొన్ని మనకు సరిగా సెట్ కావు. కానీ ఈ వీడియోలో నేను మీకు ఒక 5 యాప్స్ గురించి చెప్తాను. సో ఈ 5 యాప్స్ని యూస్ చేసి మీకు నచ్చిన వాల్పేపర్స్ని అంటే చాలా మంచి వాల్పేపర్స్ని మీ మొబైల్కి సెట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ 5 యాప్స్ అనేవి మీకు ప్లేస్టోర్లో దొరుకుతాయి. సో నేను మీకు దొరకకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో వాటి ద్వారా కూడా మీరు ఈ యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అందులో మొట్టమొదటి వచ్చేసి ఈ మినిమాలిస్ట్ వాల్పేపర్స్ అనేవి. సో ఈ మినిమాలిస్ట్ వాల్పేపర్ ఎలా ఉంటుందంటే చూడండి, దీన్ని ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది. సో చూశారు కదా, మనకు పెద్ద వాల్పేపర్స్ మీద చిన్నగా అంటే మధ్యలో చాలా అట్రాక్టివ్గా వాల్పేపర్స్ అనేవి ఉంటాయి. సో వీటిని మనకు నచ్చిన వాటిని మనము మన మొబైల్కి సెట్ చేసుకోవచ్చు, లేదంటే వీటిని డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లోనే సేవ్ చేసుకోవచ్చు. సో చూశారు కదా, ఈ విధంగా చాలా అట్రాక్టివ్గా కరెక్ట్గా మనకు మొబైల్కి సూట్ అయ్యే సైజులో ఇవి మనకు సెట్ చేసి ఉంటాయి. సో ఈ మినిమాలిస్ట్ వాల్పేపర్ అనే ఈ యాప్లో మనకు చాలా వేరియేషన్స్లో మనకు చాలా వాల్పేపర్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి. సో ఇందులో ఈ కేటగిరీలోకి వెళ్తే చూడండి, మనకు నచ్చిన వాటిని మనం సో అనిమల్స్ కానివ్వండి, చూడండి ఇక్కడ చూశారు కదా, డిజిటల్ బ్యాక్గ్రౌండ్ అని. సో దేన్ని టచ్ చేస్తే మనకు అంటే ఏ కేటగిరీ మనం సెట్ చేసుకోవాలనుకుంటే ఆ కేటగిరీలో నుంచి మనం ఫొటోస్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో చూడండి, నేను ఇప్పుడు డైరెక్ట్గా ఒక ఫోటో అనేది ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా నా మొబైల్కి ఇప్పుడు ఇన్స్టాల్ చేసి మరి మీకు చూపిస్తాను. సో ఈ ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో డైరెక్ట్గా మనకు సెట్ యాజ్ అనే ఆప్షన్ కనబడుతుంది, కింద సేవ్ ఆప్షన్ కనబడుతుంది. సో నేను సెట్ యాజ్ మీద క్లిక్ చేస్తే నాకు డైరెక్ట్గా ఈ వాల్పేపర్ అనేది సో చూశారు కదా, వాల్పేపర్ వచ్చేసింది. సో వాల్పేపర్ మీద క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నా వాల్పేపర్ చూసారా, సో ఈ విధంగా చాలా అట్రాక్టివ్గా మనం ఈ మినిమాలిస్ట్ అనే వాల్పేపర్ యాప్ని మనం యూస్ చేసి మనం అట్రాక్టివ్ వాల్పేపర్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ సూపర్ హీరోస్ వాల్పేపర్స్ అనే ఈ యాప్. సో చాలామందికి కార్టూన్స్లో సూపర్ హీరోస్ కానివ్వండి, సో అలాగా చాలా వెరైటీస్లో వాల్పేపర్ సెట్ చేసుకోవాలని ఉంటుంది. సో వాళ్ళ కోసం ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో దీన్ని నేను ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసి చూడండి, నాకు సూపర్ హీరోస్లో ఎన్ని అయితే వేరియేషన్స్ ఉన్నాయో, సో స్పైడర్ మ్యాన్, హల్క్ ఇలాగా చూశారు కదా, ఇక్కడ బ్యాట్మెన్ అని, సో బ్లాక్ పాంథర్ అని, సో ఈ విధంగా కార్టూన్ హీరోస్. సో మీకు నచ్చిన కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు హల్క్ అంటే ఇష్టం కాబట్టి నేను హల్క్ మీద క్లిక్ చేస్తాను. సో ఆ హల్క్కి సంబంధించిన ప్రతి వాల్పేపర్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో చూశారు కదా, మనకు క్యాజువల్గా ఇవి గూగుల్లో సెర్చ్ చేసాం కానీ ఇంత మంచి ఫొటోస్ అనేవి మనకు దొరకవు. సో ఒకవేళ మనం దీన్ని సెట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఏ ఫోటో అయితే నచ్చిందో ఆ ఫోటో మీద క్లిక్ చేయడం, సో డైరెక్ట్గా వాటిని మన మొబైల్కి సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను సెట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఒక వాల్పేపర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకొని సో ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నాకు చూశారు, ఇక్కడ కూడా కింద సేవ్ ఆప్షన్ ఉంది, పైన సెట్ హ్యాస్ వాల్పేపర్ ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా వాల్పేపర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో దీని మీద క్లిక్ చేసి సో ఓకే మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, నా వాల్పేపర్ అనేది ఈ హల్క్గా మారిపోయింది. ఇక తర్వాత వచ్చేసి ఈ హెచ్డి ఇన్స్పైర్ వాల్పేపర్స్ అనే ఈ యాప్. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే, చాలామంది మంచి కొటేషన్స్ ఉన్నవి అంటే మంచి క్వాట్స్ కానివ్వండి, కవితలు కానివ్వండి, ఇంగ్లీష్లో ఉన్నవి వాళ్ళ మొబైల్కి వాల్పేపర్గా సెట్ చేసుకోవాలనుకుంటారు. సో అలాంటి వారి కోసం ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇది ఎలాగా యూజ్ అవుతుందంటే, సో దీన్ని ఓపెన్ చేసి చూడండి, మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఈ కేటగిరీస్లోకి వెళ్ళినట్టయితే మీకు యాటిట్యూడ్ కానివ్వండి, ఫ్యాక్ట్స్, ఫన్నీ, గోల్స్, లవ్, సో వీటిలో మీకు నచ్చిన వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక కేటగిరీ అనేది ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో నేను ఇన్స్పైరింగ్ వాల్పేపర్స్ మీద క్లిక్ చేస్తే సో చూడండి, అందులో మనకు చాలా మంచి ఇన్స్పైరింగ్ వర్డ్స్ అనేవి మనకు ఆల్రెడీ వాల్పేపర్స్ మీద సెట్ చేసి ఉంటాయి. సో చూడండి, ఈ విధంగా వీటిలో మీకు నచ్చిన వాటిని మీరు ఈజీగా మీ మొబైల్కి వాల్పేపర్గా సెట్ చేసుకోవచ్చు. అంటే డైలీ రెగ్యులర్గా చేంజ్ చేసుకోవడానికి ఈ యాప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అంటే చాలామంది ఒకే యాప్ని వాళ్ళ మొబైల్స్ అంటే ఒకే వాల్పేపర్స్ని వాళ్ళ మొబైల్లో యూస్ చేస్తుంటారు. సో అలా కాకుండా డైలీ మనకు ఒక్కొక్క
వాల్పేపర్ అనేది సెట్ చేసుకోవడానికి ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో నేను దీన్ని ఇప్పుడు సెట్ చేసుకోవాలని కూడా ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో సెట్ యాజ్ వాల్పేపర్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాల్పేపర్ వస్తుంది. సో ఈ విధంగా నేను ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నాకు ఇప్పుడు నా మొబైల్లో సో చూశారు కదా ఈ విధంగా సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు కూడా మంచి మంచి ఇన్స్పైరింగ్ వాల్పేపర్స్ అనేవి మీ మొబైల్కి సెట్ చేసుకోవాలంటే ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక తర్వాత వచ్చేసి ఈ డార్క్ ఆప్స్ అనే ఈ వాల్పేపర్ యాప్. సో ఈ యాప్ వల్ల మనకు యూజ్ ఏంటంటే చూడండి, దీన్ని ఓపెన్ చేస్తే మనకు ప్రతి వాల్పేపర్ బ్లాక్ కలర్లోనే ఉంటుంది. ఎందుకంటే ఈ యాప్ పేరే డార్క్ అని ఉంది కాబట్టి డార్క్లోనే ఉంటుంది. కానీ వాటి మీద మంచి మంచి కలర్ఫుల్గా సో చూసినారు కదా ఈ విధంగా కలర్ఫుల్గా మనకు నచ్చిన విధంగా సో మనకు ఏదైతే నచ్చుతుందో వాటిని మన మొబైల్కి సెట్ చేసుకునే విధంగా ఈ వాల్పేపర్స్ అనేవి సెట్ చేయబడి ఉంటాయి. సో చాలామంది డార్క్ అనేది ఇష్టపడుతుంటారు కాబట్టి సో వాళ్ళ కోసం ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. సో 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇందులో చూశారు కదా ఇక్కడ స్పేస్ అని, ఫ్లాగ్స్ అని, స్టాక్, నేచర్. సో నేచర్ మీద క్లిక్ చేస్తే మనకు నేచర్కి సంబంధించిన వాల్పేపర్స్ అనేవి ఇందులోకి డిస్ప్లే అవుతాయి. సో అవి కూడా బ్యాక్గ్రౌండ్ అనేవి బ్లాక్ కలర్లోనే ఉంటుంది, వాటి మీద కలర్స్ అనేవి చేంజ్ అయి ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు దీన్ని మీ వాల్పేపర్గా సెట్ చేసుకోవాలనుకున్నా లేదా సేవ్ చేసుకోవాలన్నా ఆప్షన్స్ అనేవి మీకు కిందనే కనబడుతున్నాయి. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ వాల్పేపర్ అనేది సేవ్ అవుతుంది. సో అలాగే సెట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకు ఈ వాల్పేపర్ అనేది సెట్ అవుతుంది. సో అలాగే దీని సైజ్ అనేది, సో దాని పిక్సెల్, సో ఇలాగా కొన్ని డీటెయిల్స్ అనేవి ఈ వాల్పేపర్ యాప్లో మనకు కనబడుతున్నాయి. ఇక తర్వాత యాప్ చూసుకున్నట్లయితే ఈ కార్డ్స్ ఆన్ పిక్స్ అనే ఈ యాప్. సో ఈ యాప్ మీకు ఎలాగ యూజ్ అవుతుందంటే, చాలామంది వాల్పేపర్స్ మీద ఏమన్నా టెక్స్ట్ అనేది టైప్ చేయాలంటే వాళ్ళు టెక్స్ట్ ఎడిటర్స్ సో లేకుంటే ఫోటో టెక్స్ట్ ఎడిటర్స్ అని కొత్త యాప్స్ అనేవి యూజ్ చేసి వాటి మీద టైప్ చేస్తారు. కానీ అవి సరిగ్గా సెట్ కావు. కానీ ఈ యాప్ మనం యూజ్ చేసినట్లయితే సో దీన్ని ఓపెన్ చేసి చూడండి, మనకు ఈ విధంగా ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అనే 3 ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనబడతాయి. సో ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే లవ్, యాటిట్యూడ్, ఫన్నీ, సాడ్. సో ఈ విధంగా మనకు ఏ విధంగా కావాలంటే వాటిలోకి మనకు ఆల్రెడీగానే ఇక్కడ చూశారు కదా కార్డ్స్ అనేవి, అంటే కొన్ని లైన్స్ అనేవి టైప్ చేయబడి ఉంటాయి. సో వీటిలో మనకు నచ్చిన వాటిని మన ఫోటో మీద సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఈ సాడ్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే నాకు సాడ్కి సంబంధించిన కొన్ని కార్డ్స్ అనేవి ఇక్కడికి వచ్చేస్తాయి. సో వీటిలో నాకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ చూశారు కదా యాజ్ ఇమేజెస్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కెమెరా మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన ఫోటో అనేది తీసుకొని దాని మీద సెట్ చేసుకోవచ్చు. అలా కాకుండా లైబ్రరీ మీద క్లిక్ చేసి మనం ఆల్బమ్స్లో ఉన్న ఫోటో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటే సో ఈ విధంగా ఫోటో అనేది సెలెక్ట్ అవుతుంది. సో దీని మీద మనకు నచ్చిన ప్లేస్లో మనం అది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా దీన్ని మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా క్రాస్గా కూడా మనకు ఫోటోలో సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు నచ్చిన కార్డ్స్ని, అంటే మీ మూమెంట్ని బట్టి మీరు మీ ఫొటోస్ మీద కార్డ్స్ అనేవి రాసుకోవచ్చు అనమాట. తర్వాత మీరు సింపుల్గా ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా సేవ్, షేర్ అనే ఆప్షన్ కనబడుతుంది. షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ చేసుకొని వాటిని మనం వాల్పేపర్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ 5 వాల్పేపర్ యాప్స్ని మీరు యూజ్ చేయడం ద్వారా డైలీ మీ వాల్పేపర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ డిస్ప్లే అనేది కూడా కాస్త స్టైలిష్గా మార్చుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని షేర్ చేయండి.